హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు రవితేజ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, మన ఏపీలో వచ్చేసి ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంకా సెకండ్ ఇయర్ వాళ్ళకి ఈ ఫిబ్రవరి 21 నుంచి అయితే స్టార్ట్ అవబోతున్నాయి అనేటువంటి న్యూస్. ఆ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి టైం టేబుల్ అయితే రిలీజ్ అయింది కదా. దానికి సంబంధించి నేను మన ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంకా సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి ప్రిఫైనల్లో ఇంగ్లీష్ మోడల్ పేపర్ ఎలా ఉండబోతుంది అనేటువంటి వీడియోస్ని అయితే ఈ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంకా సెకండ్ ఇయర్కి అయితే నేను టీచ్ చేసి అప్లోడ్ చేయబోతున్నాను. ఇంకా ఎవరైనా స్టూడెంట్స్ మిగతా సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి ఈ ప్రిఫైనల్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్స్ ఏవైనా కావాలంటే కూడా కింద కామెంట్ చేయండి. మీరు అడిగినటువంటి ఆ సబ్జెక్ట్ యొక్క మోడల్ పేపర్స్ వీడియోస్ కూడా నేను టీచ్ చేసి అప్లోడ్ చేస్తాను. మెయిన్గా ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ ప్రిఫైనల్ మోడల్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉండబోతుంది, మనం ఎలా ఆన్సర్ చేస్తే మనము ఈజీగా మార్క్స్ అనేటివి సంపాదించవచ్చు, అంతేకాకుండా కొన్ని క్వశ్చన్లకు సంబంధించినటువంటి ఛాయిస్లలో కొన్ని టెక్నిక్స్ అయితే ఉంటాయి, వాటన్నింటినీ కూడా ఈరోజు ఈ వీడియోలో అయితే మనం తెలుసుకోబోతున్నాం. స్టూడెంట్స్, ఈ వీడియోని చివరి దాకా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ ఉపయోగపడుతుంది అనిపిస్తే షేర్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద అయితే కామెంట్ చేయండి. దాంతోపాటు మన ఈ ప్రిఫైనల్కి సంబంధించినటువంటి నేను టీచ్ చేయబోయేటువంటి మోడల్ పేపర్స్ అన్నింటినీ కూడా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ప్రిఫైనల్ మోడల్ పేపర్స్ అని చెప్పి ఒక ప్లేలిస్ట్ని, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ప్రిఫైనల్ మోడల్ పేపర్స్ అని చెప్పి ఇంకొక ప్లేలిస్ట్ని అయితే క్రియేట్ చేస్తాను. ఆ ప్లేలిస్ట్ యొక్క లింక్స్ ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి. మీరు ఆ లింక్స్ మీద క్లిక్ చేయడం వల్ల నేను టీచ్ చేసేటువంటి వీడియోస్ అన్నింటినీ కూడా చూడొచ్చు. ఈ వీడియోస్ అన్నింటినీ కూడా చూసి మీరు ఈ ప్రిఫైనల్ ఎగ్జామ్స్లో మంచి మార్కులు సాధిస్తారని చెప్పి నేనైతే ఆశిస్తూ ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే మనకి ఎగ్జామ్స్ కంటే ముందు ఈ ప్రిఫైనల్ ఎగ్జామ్స్లో మంచి మార్కులు సాధించినామంటే మనకు ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. కాబట్టి ప్రిఫైనల్ ఎగ్జామ్ని చాలా సిన్సియర్గా చదివి ఎగ్జామ్ని కూడా చాలా సిన్సియర్గా అటెంప్ట్ చేయండి. మరి ఇంకెందుకు లేట్, ఈరోజు మన వీడియోని స్టార్ట్ చేసేద్దామా? స్టూడెంట్స్, మన 2021-22 అకాడమిక్ ఇయర్కి అయితే మన టోటల్ 100% సిలబస్లో 30% సిలబస్ని అయితే రెడ్యూస్ చేయడం జరిగింది లేదా డిలీట్ చేయడం జరిగింది కదా. ముందుగా ఆ సిలబస్ ఏంటి అనేది తెలుసుకుందాం. మనకి సెక్షన్ ఏలో వచ్చేసి అంటే ప్రోజ్కి సంబంధించి టోటల్గా మనకి 100% సిలబస్లో 5 లెసన్స్ ఉంటే అందులో డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేటువంటి లెసన్ అయితే తీసేశారు. టోటల్గా ప్రోజ్లో 4 లెసన్సే ఉంటాయి. పోయిటరీలో కూడా టోటల్గా 5 పోయమ్స్ ఉంటే బాడీ అనేటువంటి పోయంని తీసేశారు. అక్కడ కూడా ఓన్లీ 4 పోయమ్సే ఉంటాయి మనకి సిలబస్లో. తర్వాత సెక్షన్ బిలో వచ్చేసి మనకి ఎక్స్టెన్సివ్ రీడింగ్లో టోటల్గా 5 ఎక్స్టెన్సివ్ రీడింగ్ స్టోరీస్ అయితే ఉంటే అందులో 2 స్టోరీస్ని అయితే తీసేసినారు. అది ఒకటి ద ఇమ్మాక్యులేట్ చైల్డ్, తర్వాత ద ఇన్ఫార్మర్ అని చెప్పి మనకి టోటల్గా సెక్షన్ బిలో అంటే ఎక్స్టెన్సివ్ రీడింగ్లో 3 స్టోరీస్ మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ సెక్షన్ సి గ్రామర్ కనుక చూసుకుంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, క్లాస్ అనాలిసిస్ అండ్ సింథసిస్ ఆఫ్ సెంటెన్సెస్ అనేటువంటి 2 టాపిక్స్ని అయితే తీసేయడం జరిగింది. దాంతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్లో కనుక చూసుకుంటే వర్డ్ పవర్లో ఎక్సర్సైజెస్లో టెక్స్ట్ బుక్లో 7 to 12 ఈ 5 ఎక్సర్సైజెస్ని అయితే తీసేయడం జరిగింది వర్డ్ పవర్లో. తర్వాత ట్రాన్స్ఫర్మేషన్లో ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్లో కన్వర్షన్ ఆఫ్ విజువల్ టు వర్బ్ అనేటువంటి అంటే డయాగ్రామ్ టు టెక్స్ట్ని అయితే తీసేశారు. టెక్స్ట్ టు డయాగ్రామ్ అలాగే ఉంటుంది. తర్వాత కంప్లీషన్ ఆఫ్ ఏ డైలాగ్లో ఎక్సర్సైజ్లో టెక్స్ట్ బుక్లో వచ్చేసి 11 to 20 ఎక్సర్సైజెస్ని అయితే తీసేయడం జరిగింది. ఇది మనకి మన 100% సిలబస్లో నుంచి రెడ్యూస్ అయినటువంటి 30% సిలబస్. ఇప్పుడు మనము పబ్లిక్ వచ్చేటువంటి మోడల్ పేపర్ ఎలా ఉండబోతుంది అనేటువంటి ఆ విషయాన్ని అయితే తెలుసుకుందాం. చూడండి, మనకి స్క్రీన్ మీద కనపడుతున్నది వచ్చేసి మార్చి 2020 మోడల్ క్వశ్చన్ పేపర్. మనకి పబ్లిక్లో వచ్చేటువంటి క్వశ్చన్ పేపర్స్ వచ్చేసి టోటల్గా 1, 2, 3 అని చెప్పి 3 సెట్స్ అయితే ఉంటాయి. పైన చూడండి 3 అని చెప్పి ఉంది కదా. అంటే ఫస్ట్గా మామూలుగా 2020 అంతకంటే ముందు జరిగినటువంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా మార్చిలో జరిగేవి. ఈ మార్చిలో జరిగేటువంటి పబ్లిక్ ఎగ్జామ్స్లో 3 సెట్స్ అయితే క్వశ్చన్ పేపర్స్ వచ్చేవన్నమాట.
అందులో 1 2 3 సెట్స్లో ఏదో ఒక సెట్ నెంబరు ఎగ్జామ్ జరిగే రోజు చెప్తే ఆ సెట్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్సే స్టూడెంట్స్కి ఇస్తే వాటికి ఎగ్జామ్ రాసేవారు. మళ్ళీ తిరిగి ఏప్రిల్లో లేదా మేలో సప్లిమెంటరీ ఎగ్జామ్స్ లేదా ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్ అనేటివి జరుగుతాయి కదా, దాంట్లో మిగిలిన 2 సెట్స్లో ఒక సెట్ అయితే ఉండేది, ఆ సెట్ని సెలెక్ట్ చేస్తే దాన్ని ఎగ్జామ్ రాసేవాళ్ళు. మిగిలిన సెట్ని వచ్చేసి మనకి ఈ ప్రీఫైనల్ ఎగ్జామ్స్లో అయితే ఇచ్చేవాళ్ళు అనమాట. ఇక్కడ ఉన్నది పబ్లిక్ పేపర్ మార్చి 2020కి సంబంధించినటువంటి పబ్లిక్ పేపర్. మార్చి 2020 అంటే 100% సిలబస్ ఉంటుంది. మనకి 2021కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ నాకు దొరకకపోవడం వల్ల ఈ 2020కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ని అయితే చెప్తున్నాను. ఇది తీసుకోవడం వల్ల కూడా మనకు ఒక అడ్వాంటేజ్ అయితే ఉంది, అదేంటో చెప్తాను చూడండి. పార్ట్ 1 ఇంగ్లీష్ పేపర్ 1 మనకి టైం వచ్చేసి ప్రీఫైనల్కి కూడా 3 అవర్సే ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ కూడా 100 మార్క్సే ఉంటాయి. మనకి టైం కూడా చెప్పినారు కదా, మార్నింగ్ 10 నుంచి 11, 12, 1 ఈ 3 అవర్స్లో ఎగ్జామ్ అయితే అయిపోతుంది. ముందుగా సెక్షన్ ఏలో కనుక చూసుకుంటే సెక్షన్ ఏలో టోటల్గా మనకి 5 రోమెన్స్ అయితే ఉంటాయి. ఈ 5 రోమెన్స్కి కలిపి ఒక్కొక్క రోమెన్కి 8 మార్క్స్ చొప్పున 8 5 40 మార్క్స్కి అయితే మనకి సెక్షన్ ఏ అయితే ఉంటుంది. తర్వాత సెక్షన్ బి కనుక చూసుకుంటే సెక్షన్ బి వచ్చేసి 6th రోమెన్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ సెక్షన్ సి వచ్చేసి 8th రోమెన్ నుంచి స్టార్ట్ అవుతుంది. సెక్షన్ బిలో వచ్చేసి మనకి 10 మార్క్స్ అయితే ఉంటాయి, అక్కడ 40 + 10 50. ఇక్కడ సెక్షన్ సిలో వచ్చేసి మనకి 50 మార్క్స్కి అయితే ఉంటుందన్నమాట. ముందుగా సెక్షన్ ఏలో చూడండి. సెక్షన్ ఏలో రోమన్ నెంబర్ 1 అనోటేట్ ఎనీ 2 ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్ అబౌట్ 10 to 15 లైన్స్ ఈచ్ అని చెప్పి ఉంటుంది. టోటల్గా 4 అనోటేషన్స్ అయితే ఉంటాయి. అందులో మనం ఎనీ 2 అనోటేషన్స్కి అయితే ఆన్సర్ రాయాలి. ఒక్కొక్క అనోటేషన్కి 4 మార్క్స్ చొప్పున 2 × 4 = 8 మార్క్స్ అయితే వస్తాయి. మనకి 100% సిలబస్ ఉన్నప్పుడు ఇది రోమన్ నెంబర్ 1 అనేది ప్రోజ్కి సంబంధించినటువంటి అనోటేషన్స్ రోమన్ నెంబర్ 1లో వస్తాయి. మనకి ఈ 2020లో టోటల్గా ప్రోజ్లో 5 లెసన్స్ ఉన్నాయి, కానీ ప్రజెంట్ ఉన్నటువంటి సిలబస్లో వచ్చేసి ఓన్లీ 4 లెసన్సే ఉన్నాయి. ఒక లెసన్ని తీసేసినారని చెప్పినాం కదా, కాబట్టి 4 లెసన్స్ నుంచి ఖచ్చితంగా 4 అనోటేషన్స్ అయితే వస్తాయి. కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే ఎనీ 2 లెసన్స్కి సంబంధించినటువంటి అనోటేషన్స్ని పర్ఫెక్ట్గా నేర్చుకున్నామంటే ఈ రోమన్ నెంబర్ 1లో ప్రోజ్కి సంబంధించినటువంటి 2 అనోటేషన్స్ని రాసేసి 2 × 4 = 8 మార్క్స్ అయితే మనం సంపాదించవచ్చు. ఇది ఒక టెక్నిక్ అన్నమాట. తర్వాత రోమన్ నెంబర్ 2 చూడండి. అనోటేట్ ఎనీ 2 ఆఫ్ ది ఫాలోయింగ్ 2 × 4 = 8 మార్క్స్. ఇక్కడ ఎలా ఉంటుందంటే పోయిటరీకి సంబంధించినటువంటి అనోటేషన్స్ అయితే రోమన్ నెంబర్ 2లో అయితే వస్తాయి. టోటల్గా 4 అనోటేషన్స్ అయితే వస్తాయి. ఇక్కడ కూడా మనకి పోయిటరీలో కూడా బాడీ అనేటువంటి పోయంని డిలీట్ చేసేసారు, కాబట్టి మనకి టోటల్గా 4 పోయమ్సే ఉన్నాయి. ఆ 4 పోయమ్స్లో ఎనీ 2 పోయమ్స్కి సంబంధించినటువంటి అనోటేషన్స్ని మనం పర్ఫెక్ట్గా నేర్చుకున్నామంటే 2 × 4 = 8 మార్క్స్ అయితే మనం సంపాదించవచ్చు. రోమన్ నెంబర్ 1లో ఉన్నటువంటి అనోటేషన్స్ ఏ లెసన్స్ నుంచి వచ్చినాయి, ఏ క్వశ్చన్స్ వచ్చినాయి చూడండి. ఏ వచ్చేసి unless we are very strenuous in our conduct and honest in our minds, we cannot make a glorious India. B చూడండి. the National Institute of Disaster Management NIDM online courses are the first of its kind in India and help different users in acquiring knowledge in the subject. నెక్స్ట్ సి చూడండి. ర్యాపిడ్ ఇంప్రూవ్మెంట్స్ ఇన్ అడ్వాన్స్డ్ సెన్సార్స్ వుడ్ మేక్ ఇట్ పాసిబుల్ టు హ్యావ్ సచ్ సెన్సింగ్ సిస్టమ్స్ అట్ అఫోర్డబుల్ ప్రైస్ ఇన్ మెనీ ఆఫ్ సెక్టార్స్. డి చూడండి. ద కంపార్ట్మెంట్ వాజ్ ఫుల్ ఆఫ్ పీపుల్ బట్ నో వన్ కమ్ టు ది రెస్క్యూ ఆఫ్ ది గర్ల్ బీయింగ్ రాబ్డ్ అండ్ అటాక్డ్. నెక్స్ట్ రోమన్ నెంబర్ 2లో వచ్చినటువంటి అనోటేషన్ చూడండి. ఏ వచ్చేసి ఐ నో వై యువర్ ఐస్ లీప్ అవే వెన్ దే మీట్ మైన్, వై దే క్విక్లీ స్ట్రే ఫ్రమ్ దేర్ క్వైట్ కాంటాక్ట్. బి చూడండి. సో మే 1000 యాక్షన్స్ వన్స్ ఎ ఫుడ్ ఎండ్ ఇన్ వన్ పర్పస్ అండ్ బీ ఆల్ వెల్ బోర్న్ వితౌట్ డిఫీట్. సి చూడండి. ద బాడీ బియర్స్ వర్డ్ ఫ్రూట్స్ సెన్స్ అవుట్ వర్డ్ యారోస్
డి చూడండి, గివ్ మీ ద స్ట్రెంగ్త్ నెవర్ టు డిస్ఓన్ ద పూర్. ఇది మనకి సెక్షన్ ఏలో ఉన్నటువంటి రోమన్ నెంబర్ 1 అండ్ రోమన్ నెంబర్ 2లో ఉన్నటువంటి యానోటేషన్స్. 1లో వచ్చేసి ప్రోజ్కి సంబంధించి, 2లో వచ్చేసి పోయిటరీకి సంబంధించినటువంటి యానోటేషన్స్ అయితే వస్తాయి. ప్రజెంట్ 4 ఉన్నాయి కాబట్టి ప్రోజ్లో, పోయిటరీలో. అందులో ఎనీ 2 యానోటేషన్స్ని, ప్రోజ్లో 2 లెసన్స్ సంబంధించినటువంటి, పోయిటరీలో 2 పోయమ్స్ సంబంధించినటువంటి యానోటేషన్స్ని పర్ఫెక్ట్గా నేర్చుకున్నారంటే 2కి 2 కరెక్ట్గా ఆన్సర్ రాస్తారు. ఫస్ట్ అండ్ సెకండ్ రోమెన్లో 16 మార్క్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ థర్డ్ రోమెన్ చూడండి. థర్డ్ రోమెన్లో వచ్చేసి ప్రోజ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఆన్సర్ ఎనీ 2 ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్ 10 to 15 లైన్స్ ఈచ్, 2 into 4 = 8 మార్క్స్. ఇక్కడ కూడా మనకి ప్రోజ్లో వచ్చేసి 4 లెసన్సే ఉన్నాయి కాబట్టి 2 లెసన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని పర్ఫెక్ట్గా నేర్చుకున్నామంటే ఇక్కడ ఖచ్చితంగా 4 లెసన్స్ నుంచి 4 క్వశ్చన్స్ అయితే వస్తాయన్నమాట. ఎనీ 2 క్వశ్చన్స్కి అయితే మనం కరెక్ట్గా ఆన్సర్ చేయగలము. ఇక్కడ కూడా 2 into 4 = 8 మార్క్స్ అయితే వస్తాయి. అదేవిధంగా ఫోర్త్ రోమెన్ కూడా చూడండి. క్వశ్చన్ చూసే ముందు ఆన్సర్ ఎనీ 2 ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్ 10 to 15 లైన్స్ ఈచ్ అని చెప్పి ఉంటుంది. ఇక్కడ పోయిటరీకి సంబంధించినటువంటి 4 పోయమ్స్ అయితే మనకి ఇప్పుడు ఉన్నాయి. ఒక పోయమ్ని అయితే తీసేయడం జరిగింది. ఆ 4 పోయమ్స్లో ఎనీ 2 పోయమ్స్ని అయితే మనం పర్ఫెక్ట్గా నేర్చుకున్నామంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఎనీ 2 పోయమ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేయగలం. 2 into 4 = 8 మార్క్స్ అయితే ఈజీగా సంపాదించవచ్చు. థర్డ్ రోమెన్ చూడండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్స్, అందులో ఏ చూడండి, హౌ కెన్ ది టీచర్ ఇన్స్టిల్ ఫెయిత్, లవ్ అండ్ కరేజ్ ఇన్ లింకన్ సన్. బి చూడండి, ఇల్లుస్ట్రేట్ ద డిఫరెన్స్ బిట్వీన్ న్యాచురల్ డిజాస్టర్స్ అండ్ మ్యాన్ మేడ్ డిజాస్టర్స్. సి చూడండి, డిస్క్రైబ్ ద ఇన్సిడెంట్ దట్ లెడ్ టు ది amputation of the left leg of Arunima. Describe the way she was treated after she was found beside the tracks. D చూడండి, why is marketing communication crucial for the economic development of the country. ఇవి మనకి రోమన్ నెంబర్ 3లో ఉన్నటువంటి 4 క్వశ్చన్స్ ప్రోజ్కి సంబంధించి. రోమన్ నెంబర్ 4లో ఉన్నటువంటి పోయిటరీకి సంబంధించినటువంటి 4 క్వశ్చన్ చూడండి. Why does the poet Kamala Vijayratne want us to make a medicine with herbs to cure mass lunacy? B చూడండి, what is the theme of the poem as I grew older. Next C చూడండి, according to Shakespeare, what are the lessons that human beings must learn from the honeybees. Next D చూడండి, what are Tagore's view on ఈక్వెనిమిటీ. ఇది రోమన్ నెంబర్ 4లో ఉన్నటువంటి పోయిటరీకి సంబంధించినటువంటి 4 క్వశ్చన్స్. మనకి ఇక్కడ చెప్పిన విషయం అర్థమైందని అనుకుంటున్నాను. ప్రోజ్కి సంబంధించి ఎనీ 2 లెసన్స్ సంబంధించినటువంటి యానోటేషన్స్ అండ్ క్వశ్చన్స్, పోయిటరీకి సంబంధించినటువంటి ఎనీ 2 పోయమ్స్కి సంబంధించిన 2 క్వశ్చన్స్ అండ్ యానోటేషన్స్ పర్ఫెక్ట్గా నేర్చుకున్నారంటే సెక్షన్ ఏలో 1, 2, 3, 4 రోమెన్స్లో 8 4 32 మార్క్స్ అయితే మీరు సంపాదించవచ్చు. ఇది ఒక చిన్న టెక్నిక్ అనమాట. మీరు అలా చదివితే మంచి మార్కులు వస్తాయని చెప్పి మొత్తం 4 లెసన్స్కి సంబంధించి 4 పోయమ్స్కి సంబంధించినటువంటి యానోటేషన్స్, క్వశ్చన్స్ నేర్చుకుంటే కూడా మీకు మంచి నాలెడ్జ్ అయితే వస్తుంది. కానీ తక్కువ టైంలో ఈ ప్రిఫైనల్ ఎగ్జామ్స్లో ఇలా ట్రై చేసి చూడండి. పబ్లిక్ ఎగ్జామ్స్కి కావలిస్తే 4 లెసన్స్ 4 పోయమ్స్కి సంబంధించినటువంటి యానోటేషన్స్, క్వశ్చన్స్ కూడా చదవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ 5th రోమెన్ చూడండి. 5th రోమెన్ వచ్చేసి ఎక్స్టెన్సివ్ రీడింగ్ సంబంధించి. మనకి ఎక్స్టెన్సివ్ రీడింగ్లో కూడా టోటల్గా 5 ఎక్స్టెన్సివ్ రీడింగ్స్ అయితే ఉన్నాయి. అందులో ఎనీ 3 ఎక్స్టెన్సివ్ రీడింగ్ లెసన్స్ నుంచి అయితే మనకు క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఒకసారి గమనిస్తే మనకి 30% డిలేటెడ్ సిలబస్లో 2 లెసన్స్ అయితే పోయినాయి. ఉన్నది 3నే. ఆ 3 ఎక్స్టెన్సివ్ రీడింగ్ లెసన్స్ నుంచి 3 క్వశ్చన్స్ అయితే వస్తాయి కాబట్టి మనం ఈ ప్రిఫైనల్ ఎగ్జామ్ వరకు ఎనీ 1 ఎక్స్టెన్సివ్ రీడింగ్ సంబంధించినటువంటి అందులో ఉన్నటువంటి క్వశ్చన్ అయితే ఎస్ఏ క్వశ్చనే అందులో వచ్చేది. మీరు ఎస్ఏ టైప్ క్వశ్చన్ లాగానే ప్రిపేర్ అవుతున్నారనుకుంటున్నాను. అది చదివినారంటే సరిపోతుంది. ఏ చూడండి, ద నరేటర్ సెడ్ నేచర్ కమ్ టు మై రెస్క్యూ ఇన్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ మేనర్. హౌ డిడ్ నేచర్ హెల్ప్ ది నరేటర్ గెట్ రిడ్ ఆఫ్ హిస్ ట్రబుల్స్. ఇది ఏ. నెక్స్ట్ బి చూడండి, జస్టిఫై ది స్టేట్మెంట్ ఏ డిసీజ్డ్ మైండ్ ఈజ్ ఈవెన్ మోర్ హార్మ్ఫుల్ దెన్ ది యాక్చువల్ డిసీజ్ ఇట్ సెల్ఫ్ విత్ రిఫరెన్స్ టు ఓ హెన్రీస్ ద లాస్ట్ లీఫ్.
నెక్స్ట్ సి చూడండి, హౌ డిడ్ పీపుల్ ఇన్ ద ఓల్డెన్ డేస్ షో కన్సర్న్ ఫర్ సోషల్ వాల్యూస్, ఎక్స్ప్లెయిన్ దిస్ ఇన్ ది లైట్ ఆఫ్ ది షార్ట్ స్టోరీ విల్ హీ కమ్ హోమ్. ఇందులో మనకి టోటల్గా ఉన్నటువంటి ఆ 5 ఎక్స్టెన్సివ్ రీడింగ్ లెసన్స్లో 3 మాత్రమే ఉన్నాయి. 3కి 3 క్వశ్చన్స్ అయితే వస్తాయి. కాబట్టి ఎనీ 1 ఎక్స్టెన్సివ్ రీడింగ్ లెసన్ని పర్ఫెక్ట్గా నేర్చుకున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి 1 క్వశ్చన్కి ఈజీగా ఆన్సర్ రాస్తారు. 1 × 8 = 8 మార్క్స్ అయితే వస్తాయి. టోటల్గా సెక్షన్ ఏ అయితే అది మనకి ఈజీగా ప్రోజ్లో 2 లెసన్స్, పొయట్రీలో 2 పోయమ్స్, ఎక్స్టెన్సివ్ రీడింగ్లో 1 ఎక్స్టెన్సివ్ రీడింగ్ లెసన్ని పర్ఫెక్ట్గా నేర్చుకున్నారంటే 40 మార్క్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ సెక్షన్ బి చూడండి, రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్. సెక్షన్ బిలో 6th రోమన్ చూడండి, రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ది క్వశ్చన్స్ దట్ ఫాలో. ఇక్కడ ఈ సెక్షన్ బిలో 6th రోమన్ అండ్ 7th రోమన్ రెండు కూడా కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ ఉంటాయి. ఈ కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ని మీరు బాగా నేర్చుకున్నారంటే, అంటే బాగా ప్రాక్టీస్ చేసినారంటే మీకు ఈ లెసన్స్లలో ప్రతి లెసన్లో కూడా బ్యాక్ సైడ్ కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ అనేటివి ఉంటాయి. ఆ కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ని మీరు బాగా ప్రాక్టీస్ చేసేసినారంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ప్యాసేజెస్కి మీరు ఈజీగా ఆన్సర్స్ అయితే చేయొచ్చు. డిగ్రీ ఆఫ్ కంపారిజన్ చూడండి, మనకి 5th రోమన్లో ఉన్నటువంటి 6th రోమన్లో ఉన్నటువంటి కాంప్రహెన్షన్ ప్యాసేజ్ని అయితే చూడండి. వెన్ హీ వాజ్ బార్న్ ఎవ్రీవన్ అడ్వైజ్డ్ హిస్ పేరెంట్స్ టు గెట్ రిడ్ ఆఫ్ ది కిడ్ యాజ్ హీ వాజ్ బ్లైండ్, బట్ హిస్ పేరెంట్స్ హూ వర్ నాట్ అఫ్లుయెంట్ బై ఎనీ కౌంట్ choose to take care of him, that too to the best of their abilities, and gave him education. Forbes has named him in the list of super achievers from Asia under the age of 30, but visually challenged Srikanth Bolla is in no mood to celebrate. His goal is to get into the Forbes list of richest persons and he won't settle for anything less. Such is the determination of the 25-year-old who was born blind and overcome all adversities to become the first international blind student of the Massachusetts Institute of Technology (MIT), and now heads a 30 crore 4.6 million company, visiting manufacturing plants in different locations in Telangana and Karnataka, attending business meetings, and in between troubleshooting over the phone. The CEO of Bollant Industries is a busy man, born in a family of farmers in Machilipatnam in Andhra Pradesh. Life has been one long struggle for him. After passing his class 10 exam, he closed the science stream for the +2 stage but was not permitted to write joint entrance exam for IIT aspirants as he was blind. I said, when IIT does not want me, I don't want IIT either. Let me find the best opportunity in the world better than IIT. MIT being the top school in the world, I always wanted to go there and I went there, said Srikanth, who has a BSc in management from MIT. ఇది ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ అయితే ఇవ్వడం జరిగింది. ఇన్స్పిరేషనల్ స్టోరీని చదివి తర్వాత దానికి సంబంధించినటువంటి కింద 5 క్వశ్చన్స్ అయితే 5 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. వాటికి ఆన్సర్ రాసినామంటే 5 × 1 = 5 మార్క్స్ అయితే వస్తాయి. ఇందులో ఈజీగా మనము మార్క్స్ అయితే సంపాదించవచ్చు. అదేవిధంగా 7th రోమన్ చూడండి, రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ది క్వశ్చన్స్ దట్ ఫాలో అని చెప్పి ఇక్కడ కూడా ఒక కాంప్రహెన్షన్ ప్యాసేజ్ అయితే ఉంటుంది. అందులో 5 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఆ 5 క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేసినామంటే ఇక్కడ కూడా 5 మార్క్స్ అయితే వస్తాయి. చూడండి, ఇండియా ఏ కంట్రీ విత్ మోర్ దెన్ 6,50,000 villages, more than half of its population live in rural areas and villages. Most are remote and too isolated to benefit from the country's impressive economic progress. Yet there's a growing desire among people in rural India to be part of the modern digital India. But the last mile delivery has always been a challenge for India due to low technology literacy among the rural citizens. The need for digital literacy in a country
as populous and diverse as India is critical. If it is used for education, healthcare, citizen services, financial services, or any other basic need, technology and connectivity, it can make a huge differences to the socio-economic levels of a community and ultimately to the country. Since true progress comes from inclusive growth, digital literacy plays a vital role in e-service like a commerce, e-governance, e-panchayat, e-learning, etc. In the current scenario, technology is becoming an inevitable part of our daily life, be it using mobile phones, drawing cash from ATM machines, booking a railway tickets, etc. Hence, there is need that every individual in the country must be equipped with necessary skills so as to use the technology with responsibility. The definition of who is considered a literate or educated has evolved over time, and it is not complete without digital literacy. Digital literacy, according to the popular definition, is the ability to locate, organize, అండర్స్టాండ్, ఎవాల్యుయేట్ అండ్ క్రియేట్ ఇన్ఫర్మేషన్ యూజింగ్ డిజిటల్ టెక్నాలజీ. ఇది మనకి రోమన్ నెంబర్ 7లో ఉన్నటువంటి ఒక పేరాగ్రాఫ్. ఈ పేరాగ్రాఫ్కి సంబంధించి కూడా ఇది కూడా జనరల్ పేరాగ్రాఫే. దీనికి సంబంధించి కింద 5 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఆ 5 క్వశ్చన్స్ని మనము డిజిటల్ లెర్నింగ్స్ అనేటువంటి లెసన్కి సంబంధించినటువంటి పేరాగ్రాఫ్ అనుకుంటే ఇది ఇచ్చినటువంటి పేరాగ్రాఫ్ సంబంధించి 5 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఆ 5 క్వశ్చన్స్కి మనం కరెక్ట్గా ఆన్సర్ రాసినామంటే ఇక్కడ కూడా 5 మార్క్స్ అయితే వస్తాయి. అది మనకి సెక్షన్ బిలో ఉన్నటువంటి 2 రొమాన్స్, ఇక్కడ 10 మార్క్స్ ఈజీగా వస్తాయి. నెక్స్ట్ సెక్షన్ సి అయితే చూడండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ఏ, యాన్ ఆర్ ది. ఇది వచ్చేసి ఆర్టికల్స్కి సంబంధించినటువంటి రొమాన్. టోటల్గా 6 ఆర్టికల్స్ అయితే వస్తాయి. ఒక్కో దానికి 1/2 మార్క్ చొప్పున 3 మార్క్స్ అయితే వస్తాయి. ఆర్టికల్స్ అనేది చాలా సింపుల్ టాపిక్. గ్రామర్లో ఏ, యాన్, ద అనేటివి 3 కలిపి ఆర్టికల్స్. మనకి ఆర్టికల్స్లో డెఫినెట్ అండ్ ఇండిఫినెట్ ఆర్టికల్స్ అని చెప్పుంటే డెఫినెట్ని వచ్చేసి దా అంటారు, ఇండిఫినెట్ని వచ్చేసి ఏ అండ్ యాన్ అంటారు. డెఫినెట్ని ఎప్పుడు యూజ్ చేస్తాం, ఇండిఫినెట్ ఎప్పుడు యూజ్ చేస్తాం అనేటువంటి సింపుల్ రూల్స్ అయితే తెలుసుకున్నామంటే మనం ఈజీగా ఈ 8th రోమన్కి ఆన్సర్ చేయొచ్చు. చూడండి, ఏ చూడండి, ఇందిరాగాంధీ ఈజ్ డాష్ ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. బి చూడండి, డాష్ గోల్డ్ ఆఫ్ రామగిరి మైన్స్ ఈజ్ ఏ హైలీ క్వాలిటివ్ ప్రోడక్ట్. సి చూడండి, క్రిస్టియన్స్ రీడ్ డాష్ బైబిల్. డి చూడండి, పద్మ ఈజ్ డాష్ ఎమ్మెల్యే. ఈ చూడండి, వి సా డాష్ వన్ లెజిడ్ మ్యాన్ అట్ ది గేట్. ఎఫ్ చూడండి, హరిశ్చంద్ర ఈజ్ డాష్ ఆనెస్ట్ పర్సన్. ఇది మనకి రోమన్ నెంబర్ 8లో ఉన్నటువంటి ఆర్టికల్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్. నెక్స్ట్ రోమన్ నెంబర్ 9 చూడండి, ఇక్కడ కూడా టోటల్గా ప్రిపోజిషన్స్కి సంబంధించినటువంటి 6 క్వశ్చన్స్ అయితే వస్తాయి, 6 బ్లాంక్స్ అయితే వస్తాయి. అందులో 6 బ్లాంక్స్కి అయితే మనం ఆన్సర్ రాయాలి. ఒక్కొక్క దానికి 1/2 మార్క్ చొప్పున 6 × 1/2 = 3 మార్క్స్ అయితే వస్తాయి. చూడండి, మనకి ఏ చూడండి, ద మ్యాటర్ హ్యాస్ బీన్ డెల్ట్. బి చూడండి, లుక్ డాష్ ద వర్డ్ ఇన్ ఏ డిక్షనరీ. సి చూడండి, ద ఫ్లాట్ కన్సిస్ట్ డాష్ 4 rooms. డి చూడండి, శివ గోస్ టు కాలేజ్ డాష్ బైస్కిల్. ఈ చూడండి, ఆదిత్య హ్యాస్ లెఫ్ట్ డాష్ బెంగళూరు. ఎఫ్ చూడండి, బూటీ వాజ్ షేర్ డాష్ థీవ్ ఇన్ గుత్తి. ఇది మనకి రోమన్ నెంబర్ 9లో ఉన్నటువంటి ప్రిపోజిషన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్. నెక్స్ట్ రోమన్ నెంబర్ 10 చూడండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ఫార్మ్స్ ఆఫ్ ది వర్బ్స్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్. ఇది వచ్చేసి టెన్సెస్కి సంబంధించినటువంటి రోమన్ అనమాట. చూడండి, ఇక్కడ టోటల్గా 5 బ్లాంక్స్ అయితే ఉంటాయి. ఒక్కొక్క బ్లాంక్ 1 మార్క్ చొప్పున 5 కరెక్ట్గా రాస్తే 5 × 1 = 5 మార్క్స్ అయితే వస్తాయి. ఫస్ట్ వన్ చూడండి, ఎవ్రీడే జేమ్స్ డాష్ టు చర్చ్, బ్రాకెట్లో వచ్చేసి గో అని చెప్పి ఉంది. నెంబర్ 2 చూడండి, ఇఫ్ యూ రీడ్ వెల్ యూ పాస్ ఇన్ ది ఎగ్జామినేషన్స్. పాస్ అనేది మనకి ఇచ్చినటువంటి వర్బ్ ఫామ్. నెంబర్ 3 చూడండి, వైల్ వీ వర్ టేకింగ్ అవర్ డిన్నర్ సంబడి నాక్ ది డోర్. నాక్ అనేది ఇక్కడ ఇచ్చినటువంటి వర్డ్. 4th వన్ చూడండి, బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్ వీ వెయిట్ ఫర్ అవర్ రిజల్ట్స్. వెయిట్ అనేది ఇక్కడ ఇచ్చినటువంటి వర్బ్ ఫామ్. తర్వాత 5th వన్ చూడండి, ఎస్టర్డే షీ. బి అనేది మనకి ఇచ్చినటువంటి వర్బ్ ఫామ్ యాబ్సెంట్.
ఇది మనకి 10th రోమన్లో ఉన్నటువంటి టెన్సెస్. మనకి టెన్సెస్ అంటే తెలుసు కదా, ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ అని చెప్పి టోటల్గా 3 టెన్సెస్ అయితే ఉంటాయి. అందులో 4 ఆస్పెక్ట్స్ అయితే ఉంటాయి. సింపుల్, కంటిన్యూయస్, పర్ఫెక్ట్ కంటిన్యూయస్ అని చెప్పి టోటల్గా 4 ఆస్పెక్ట్స్ అయితే ఉంటాయి. ప్రతి టెన్స్లో ఈ 4 ఆస్పెక్ట్స్ ఉంటాయి. ప్రజెంట్లో ఉన్నటువంటి ఆ ఆస్పెక్ట్స్ ఏంటి, వాటిని ఏ సందర్భంలో యూజ్ చేస్తాం, వాటి యొక్క ఫార్ములా ఎలా ఉంటుంది, అంటే దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నామంటే టెన్స్ అనేది ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ చూడండి 11th రోమన్, రీరైట్ ది సెంటెన్సెస్ యాజ్ డైరెక్టెడ్ ఇన్ ది బ్రాకెట్స్. ఇక్కడ కూడా టోటల్గా 5 బ్లాంక్స్ అయితే ఉంటాయి. అందులో ప్రతి బ్లాంక్కి మనం ఆన్సర్ రాస్తే 5 × 1 = 5 మార్క్స్ అయితే వస్తాయి. నెంబర్ 1 చూడండి, స్టూడెంట్స్ విల్ అచీవ్ దేర్ గోల్స్. ఇక్కడ చేంజ్ ది వాయిస్ చేంజ్ చేయాలి. సెకండ్ వన్ చూడండి, సుధామూర్తి సెడ్ ఐ లైక్ దిస్ జనరేషన్ స్టూడెంట్స్, చేంజ్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్. ఇక్కడ ఇండైరెక్ట్ స్పీచ్లోకి అయితే చేంజ్ చేయాలి. థర్డ్ వన్ చూడండి, అహల్య ఈజ్ ది బెస్ట్ స్టూడెంట్ ఇన్ ది క్లాస్, చేంజ్ ఇంటూ కంపారిటివ్ డిగ్రీ. మనకి డిగ్రీ ఆఫ్ కంపారిజన్ అనేటువంటి ఆ టాపిక్ అయితే తీసేసినారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాటిలోనే ఇంకొక వాటి నుంచి స్పీచెస్ కానీ వాయిస్ కానీ వాటి నుంచి లేదా క్వశ్చన్ ట్యాగ్ నుంచి ఎక్స్ట్రా క్వశ్చన్ అయితే రావడానికి అవకాశం ఉంటుంది. యూ మస్ట్ వర్క్ హార్డ్. ఫోర్త్ వన్ చూడండి, యూ మస్ట్ వర్క్ హార్డ్, you will get a job. Combine the 2 sentences using plus infinitive. ఫిఫ్త్ వన్ చూడండి, I am early today dash, add a question tag. ఇది మనకి రోమన్ నెంబర్ 11లో ఉన్నటువంటి వాయిస్కి సంబంధించి, స్పీచ్కి సంబంధించి, తర్వాత కంబైనింగ్ ది సెంటెన్స్ సంబంధించి, తర్వాత క్వశ్చన్ ట్యాగ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే వస్తాయి. వాటిని మనము అవి కూడా ఈ వాయిస్ తర్వాత స్పీచ్, ఈ క్వశ్చన్ ట్యాగ్స్ అనేటివి కూడా మనకి సిలబస్లో గ్రామర్లో ఉన్నటువంటి సిలబసే కాబట్టి వాటిని కూడా అవి కూడా క్వశ్చన్ ట్యాగ్ అనేది చాలా ఈజీ టాపిక్. తర్వాత వాయిస్ అండ్ స్పీచ్ అనేటివి రెండు కూడా ఈ టెన్సెస్కి సంబంధించినటువంటి టాపిక్స్. వాటిని కూడా మీరు నేర్చుకున్నారంటే ఈజీగా ఒక 1 డేలో అయితే ఈజీగా పర్ఫెక్ట్గా నేర్చుకోవచ్చు. నెక్స్ట్ చూడండి 12th రోమన్లో, రీరైట్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్ కరెక్ట్ ఇన్ ది అండర్లైన్ పార్ట్. నెంబర్ 1 వచ్చేసి, వన్ ఆఫ్ మై స్టూడెంట్స్ వర్క్ ఇన్ ఇండిగో ఎయిర్లైన్స్. నెంబర్ 2 వచ్చేసి ఇక్కడ వర్క్ అనే దాని కింద అండర్లైన్ చేసినారు. నెంబర్ 2 వచ్చేసి, స్నేహలత షాప్ ఈజ్ ఫేమస్ ఫర్ గుడ్ ఫర్నిచర్స్. ఇక్కడ ఫర్నిచర్స్ అనేటువంటి వాటి కింద అండర్లైన్ చేసినారు. థర్డ్ చూడండి, గోదావరి ఈజ్ ది లాంగెస్ట్ రివర్ ఇన్ ఏపీ. గోదావరి కింద అయితే అండర్లైన్ చేసినారు. ఫోర్త్ వన్ చూడండి, స్టూడెంట్స్ ఆర్ ప్రివెంటెడ్ విత్ కాపింగ్ ఇన్ ది ఎగ్జామినేషన్స్. విత్ కింద అండర్లైన్ చేసినారు. ఫిఫ్త్ వన్ చూడండి, వేరింగ్ టీ షర్ట్స్ ఆర్ నాట్ పర్మిటెడ్ ఇన్ అవర్ కాలేజ్. ఆర్ కింద అయితే అండర్లైన్ చేసినారు. ఇక్కడ కూడా టోటల్గా ఈ 5కి 5 కరెక్ట్గా రాసినామంటే 5 మార్క్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ 13th రోమన్ చూడండి, యూజ్ ఎనీ 3 ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్రేజల్ వర్బ్స్ ఇన్ యువర్ ఓన్ సెంటెన్సెస్. ఇక్కడ టోటల్గా 6 ఫ్రేజల్ వర్బ్స్ అయితే ఉంటాయి. అందులో ఎనీ 3 ఫ్రేజల్ వర్బ్స్ని మన సొంత వాక్యంలో కనుక ఆన్సర్ చేస్తే 3 × 1 = 3 మార్క్స్ అయితే వస్తాయి. నెంబర్ 1 వచ్చేసి కాల్ ఆన్, నెంబర్ 2 వచ్చేసి పుట్ ఆఫ్, నెంబర్ 3 వచ్చేసి టేక్ ఆఫ్టర్, నెంబర్ 4 వచ్చేసి గివ్ అప్, నెంబర్ 5 వచ్చేసి కమ్ అక్రాస్, నెంబర్ 6 వచ్చేసి పుట్ అవుట్. నెక్స్ట్ 14th రోమన్ చూడండి, ఐడెంటిఫై సైలెంట్ కాన్సనెంట్స్ ఇన్ ది ఫాలోయింగ్ వర్డ్స్. ఇక్కడ టోటల్గా 6 వర్డ్స్ అయితే ఉంటాయి. అందులో సైలెంట్ కాన్సనెంట్ ఎక్కడ ఉంది అనేది గుర్తుపట్టినామంటే మనకి టోటల్ 6 వర్డ్స్కి గుర్తుపట్టినామంటే 6 × 1/2 = 3 మార్క్స్ అయితే వస్తాయి. చూడండి, ఏ వచ్చేసి డెబ్రిజ్, బి వచ్చేసి నిమోనియా, సి వచ్చేసి విజిల్, డి వచ్చేసి ఐలాండ్, ఈ వచ్చేసి డాక్టర్, ఎఫ్ వచ్చేసి డెబిట్. ఇది టోటల్గా 14లో ఉన్నటువంటి ఆ 6 వర్డ్స్. ఇందులో కొన్ని వర్డ్స్ని మనం ప్రొనౌన్సియేషన్ చేయకూడదు. ఆ ప్రొనౌన్సియేషన్ చేయకూడనటువంటి వర్డ్ ఏదో మనం గుర్తుపట్టాలి. నెక్స్ట్ 15th చూడండి, ఐడెంటిఫై ది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ది అండర్లైన్ వర్డ్స్. ఇక్కడ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సంబంధించి 15th రోమన్లో అయితే వస్తాయి. టోటల్గా 6 సెంటెన్స్ అయితే వస్తాయి. వాటి కింద 6 సెంటెన్సెస్లో కొన్ని వర్డ్స్ కింద అయితే అండర్లైన్ చేస్తారు. ఆ వర్డ్స్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఏవని గుర్తుపడితే 6 × 1/2 = 3 మార్క్స్ అయితే వస్తాయి. ముందుగా ఏ చూడండి, సుష్మా వాక్స్ గ్రేస్ఫుల్లీ అనేటువంటి వర్డ్ కింద అండర్లైన్ ఉంది. బి చూడండి, డీర్ రన్ ఫాస్ట్, డీర్ అనేటువంటి వర్డ్ కింద అండర్లైన్ ఉంది. సి చూడండి, హీ ఈజ్ పూర్ బట్ హానెస్ట్, పూర్ కింద అయితే బట్ కింద అయితే అండర్లైన్ ఉంది. డి చూడండి, డూ యూ స్పీక్ తమిళ్, స్పీక్ అనేటువంటి వర్డ్ కింద అండర్లైన్ ఉంది. ఈ చూడండి, అన్లెస్ యూ వర్క్ హార్డ్ యూ కాంట్ పాస్, యూ అనేటువంటి వర్డ్ కింద అండర్లైన్ ఉంది. ఎఫ్ చూడండి, వావ్ దట్ లుక్స్ అమేజింగ్, వావ్ అనేటువంటి వర్డ్ కింద అయితే మనకి అండర్లైన్ అయితే ఉంది.
నెక్స్ట్ 16th రోమన్ చూడండి, మ్యాచ్ ద వర్డ్స్ ఇన్ కాలమ్ ఏ విత్ దేర్ మీనింగ్స్ డెఫినేషన్స్ ఇన్ కాలమ్ బి. మనకి ఈ వర్డ్ పవర్కి సంబంధించినటువంటి కొంత సిలబస్ అయితే రెడ్యూస్ అయింది కదా, దానికి సంబంధించి కూడా మీరు ఏదైతే ప్రజెంట్ సిలబస్లో ఉందో వాటినే చదవండి. నెక్స్ట్ 17th రోమన్ చూడండి, కన్వర్ట్ ది ఇన్ఫర్మేషన్ ఇంటూ ఏ పై చార్ట్ ఆర్. ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ వెర్బల్ టు నాన్ వెర్బల్, నాన్ వెర్బల్ టు వెర్బల్ అని చెప్పి ఉంటుంది కదా, మనకి ఈ వెర్బల్ టు డయాగ్రామ్లో మాత్రమే మనం చేంజ్ చేయాల్సి ఉంటుంది. మనకి సిలబస్లో ఇవ్వడం జరిగింది కదా, డయాగ్రామ్ టు టెక్స్ట్ అనేది మనము ఈ సిలబస్లో నుంచి తీసేశారు. ఓన్లీ మనం టెక్స్ట్ నుంచి డయాగ్రామ్లోకి మార్చేటువంటి క్వశ్చన్సే 2 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇక్కడ ఒక క్వశ్చన్ టెక్స్ట్ నుంచి డయాగ్రామ్లోకి, ఇంకో క్వశ్చన్ డయాగ్రామ్ నుంచి టెక్స్ట్లోకి అయితే మార్చమన్నారు. కానీ మనకి 2 క్వశ్చన్లు కూడా టెక్స్ట్ నుంచి డయాగ్రామ్లోకి మార్చే క్వశ్చన్లు వస్తాయి. ఇక్కడ ఒకటి కనుక కరెక్ట్ రాసినామంటే 1 × 5 = 5 మార్క్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ 18th రోమన్ చూడండి, రీడ్ ద ఫాలోయింగ్ ట్రాన్స్క్రిప్షన్ అండ్ రైట్ ఎనీ 5 words ఇన్ ఆర్డినరీ ఆర్ ఫైండ్ ది వర్డ్ దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్ వర్డ్స్ ఇన్ ద గ్రూప్ విత్ రిగార్డ్ టు ది సౌండ్స్ ఆఫ్ ది అండర్లైన్ లెటర్స్. ఇక్కడ రోమన్ నెంబర్ 18లో చాయిస్ అయితే ఉంటుంది మనకి. ఫస్ట్ దాంట్లో వచ్చేసి ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్లో ఉన్నటువంటి వాటికి వర్డ్స్ రాయాలి, లేదా కింద వచ్చేసి ప్రతి క్వశ్చన్లో కూడా 3 words అయితే ఉన్నాయి. ఏ వర్డ్స్ అయితే మనకి ప్రొనౌన్సియేషన్లో అండర్లైన్ చేసినటువంటి వర్డ్స్ యొక్క లెటర్ యొక్క సౌండ్ డిఫరెంట్ ఉన్నది అనేది గుర్తించి ఆ వర్డ్ని మనం రాయాల్సి ఉంటుంది. ఈ రెండిట్లో ఎనీ 5 కనుక రాసినామంటే 5 × 1 = 5 మార్క్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ రోమన్ నెంబర్ 19 చూడండి, రైట్ నెంబర్ ఆఫ్ సిలబుల్స్ ఫర్ ఎనీ 6 ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్స్. టోటల్గా ఇక్కడ రోమన్ నెంబర్ 19లో 10 words అయితే ఉన్నాయి. ఆ 10 wordsలో ఎనీ 6 wordsకి కనుక మనం సిలబుల్స్ అయితే రాసినామంటే నెంబర్ ఆఫ్ సిలబుల్, అందులో ఎన్ని నెంబర్ ఆఫ్ సిలబుల్స్ ఉన్నాయనేవి రాసినామంటే 6 × 1 = 3 మార్క్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ 20th రోమన్ చూడండి, కంప్లీట్ ది ఫాలోయింగ్ డైలాగ్. ఇక్కడ డైలాగ్ని కంప్లీట్ చేయడం అనమాట. ఇక్కడ టోటల్గా 4 blanks అయితే ఉంటాయి. 4 blanksలో మనం కరెక్ట్గా కనుక కంప్లీట్ చేసినామంటే 4 × 1 = 4 మార్క్స్ అయితే వస్తాయి. ఇది మన 20th రోమన్. ఇది మన ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి ప్రిఫైనల్లో మనం ప్రిపేర్ అవ్వాల్సినటువంటి విధానం ఈ విధంగా ఉంటుంది. మెయిన్గా లెసన్స్లో వచ్చేసి ప్రోజ్లో 2 lessons, పోయమ్స్లో వచ్చేసి 2 poems, తర్వాత ఎక్స్టెన్సివ్ రీడింగ్లో ఉన్నటువంటి 3 ఎక్స్టెన్సివ్ రీడింగ్లలో 1 ఎక్స్టెన్సివ్ రీడింగ్ని పర్ఫెక్ట్గా నేర్చుకోండి. గ్రామర్లో వచ్చేసి ఫస్ట్గా బేసిక్ గ్రామర్ అయినటువంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని, ప్రిపోజిషన్స్ నేర్చుకోండి. తర్వాత టెన్స్ని నేర్చుకోండి. టెన్స్ నేర్చుకోవడం వల్ల వాయిస్ ఇంకా స్పీచ్ని అయితే ఈజీగా నేర్చుకోగలరు. తర్వాత క్వశ్చన్ ట్యాగ్ని అయితే నేర్చుకున్నారంటే ఇక్కడ మిగతావన్నీ కూడా సొంతంగా రాయగలిగినటువంటి క్వశ్చన్స్ అనమాట. ఇవన్నీ కూడా ఈ విధంగా చదివినారంటే మీరు ప్రిఫైనల్లో ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మంచి మార్కులతో ఇంగ్లీష్లో అయితే పాస్ అవుతారు. దాంతోపాటు ఇలా చదివినారంటే పబ్లిక్ ఎగ్జామ్లో కూడా ఈజీగా పాస్ అవుతారు. ఇది స్టూడెంట్స్ ఈరోజు మన వీడియో, కాస్త లాంగ్ వీడియో, పూర్తిగా చూసినందుకు మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ ఉపయోగపడుతుంది అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. మిగతా ఈ ప్రిఫైనల్కి సంబంధించి నేను చేయబోయేటువంటి మోడల్ పేపర్ వీడియోస్ అన్నింటినీ కూడా చూడడం కోసం మన రవితేజ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో స్టూడెంట్స్. థ్యాంక్ యూ. బాయ్.